హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న మొక్కల గురించి అప్డేట్ ఇస్తూ కొన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి. వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే గార్డెన్ బెడ్స్లో మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి ఫిగ్ ట్రీ అనమాట. చాలా పొడుగ్గా పెరుగుతుంది, అలాగే చాలా గుబురుగా పెరిగిపోయింది ఈసారి. ఫ్రూట్స్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. క్రాప్ అయితే చాలా బాగా వస్తుంది. పర్పుల్ కలర్ ఫిగ్ ట్రీ అనమాట. ఇది ఫ్రూట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది, లోపల వచ్చేసి మనకి కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది, చాలా హెల్తీ ఫ్రూట్ కూడా. యాక్చువల్లీ ఈ ఫిగ్ ట్రీ గార్డెన్ బెడ్ అవుట్ సైడే ఉంది, కానీ ఈ గార్డెన్ బెడ్ని అంతా కవర్ చేసేస్తుంది అనమాట. సో సన్లైట్ ఎక్కువగా పడకపోవడం వల్ల దీంట్లో ఏం వేసినా మొక్కలు అంతగా పెరగట్లేదు. యాక్చువల్లీ ఇందులో లాస్ట్ ఇయర్ ఒక బీట్రూట్ అయితే పెట్టాను. సో అది సీడ్స్ వచ్చి ఇంక అట్లానే ఉందన్నమాట. సో అవే ఈ ఇయర్ ఒక 2 మాత్రం సీడ్స్ పడి మొలిచాయి అనమాట. సో చూడాలి అవి ఎంతవరకు బీట్రూట్స్ కింద అవుతాయో చూడాలి. బీట్రూట్ ఆకులతో కూడా మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. అవి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇవి రోమా టమాటాలు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇవి 2 ప్లాంట్స్ వేశాను. క్రాప్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది, ప్లస్ ఎక్కువ యూస్ చేయలేదు కూడా, అందుకని ఈసారి అయితే అవైతే వేయలేదు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న సీడ్స్ వల్ల ఇవి ఇందులో 2 అయితే వచ్చాయి. ఈ బెడ్లో అయితే సన్ ఎక్కువ పడదు కాబట్టి కొంచెం అవి గ్రోత్ అయితే ఎక్కువ లేదు, బట్ కాయలు అయితే వచ్చాయి. ఈ సెకండ్ బెడ్లో 2 టమాటా మొక్కలు అయితే వేసాము. టమాటాలు అయితే ఇది ఎర్లీ బర్డ్ వెరైటీ అనమాట. చాలా బాగా వస్తాయి టమాటాలు. ఇందులో ఒకదానికైతే స్టాండ్ పెట్టాము, ఒకదాన్ని అయితే అలాగే కింద వదిలేసాం అనమాట. యాక్చువల్లీ ఈ టమాటా పెంచడంలో నాకు మా హస్బెండ్కి అయితే కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చిందనమాట. నేనేమో ఇట్లా టమాటా మొక్కలకి స్టాండ్ పెట్టుకుంటే ఈల్డ్ ఎక్కువ వస్తుందని నేను అంటాను. మా హస్బెండ్ ఏమో లేదు, ఇట్లా కింద వదిలేస్తేనే అవి బాగా పెరుగుతాయని మా హస్బెండ్ అన్నారనమాట. సో ఎవరిది కరెక్ట్ మెథడా అని తెలుసుకోవడానికి ఒకదానికైతే స్టాండ్ పెట్టాము, ఒకదేమో అలాగే వదిలేసామన్నమాట. నా వ్యూ ఏంటంటే ఇట్లా స్టాండ్ పెట్టుకోవడం వల్ల అవి గ్రోత్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు. ప్లస్ మనకి కాయలు వచ్చినప్పుడు అవి కోసుకోవడం కానీ, లేకపోతే ఎక్కడున్నాయి కాయలు అని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కింద పడేస్తే నాకైతే ఎక్కువ క్రాప్ వచ్చినట్టు అనిపించలేదు. ప్లస్ ఆ కాయలు కింద ఉండడం వల్ల పురుగులు అవి కొన్ని ఎక్కువ అటాక్ అవ్వడం కూడా అనిపించింది. ప్లస్ ఈజీగా కూడా మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఉండదన్నమాట. సో ఎవరిది కరెక్ట్ మెథడ్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇట్లా అయితే చేసాము. సో ఎవరిది కరెక్ట్ అవుతుందో చూద్దాము. గార్డెన్లో అయితే చాలా పనే ఉంటుంది. నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కలిపే చేసుకుంటాము. నేను ఒక్కదాన్ని అయితే హ్యాండిల్ చేయలేను. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తారనమాట గార్డెన్లో. మా పాప అయితే 10 ఇయర్స్ అనమాట. తనైతే అసలు గార్డెన్లో అడుగు పెట్టదు, ఎందుకంటే బీస్ బగ్స్ ఇవన్నీ ఉంటాయని అస్సలు రాదు. మా బాబేమో 3 ఇయర్స్ అనమాట. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు గార్డెన్లో. గార్డెన్ బెడ్స్లో అయితే బంతిపూలు అయితే వేసుకున్నాను. బంతిపూలు వేసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనకి పురుగులు అటాక్ అవ్వకుండా ఉంటాయి, ప్లస్ మనకి పాలినేషన్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి, మనకి అందంగా కూడా ఉంటాయి. సో ఒక్కో బెడ్లో అయితే ఇట్లా బంతిపూలు అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి గోంగూర అనమాట. యాక్చువల్లీ ఈ బెడ్లో అయితే నేనైతే సీడ్స్ వేయలేదు, కానీ లాస్ట్ ఇయర్ వేసిన దాని నుంచి సీడ్ అయితే వచ్చి ఇక్కడ గోంగూర అయితే వచ్చింది. ఇది గోర్చిక్కుడుకాయ మొక్క. ఇవైతే విత్తనాలు చాలా వేశాను, అన్నీ జర్మినేట్ అయినాయి, కానీ ఈ క్లైమేట్కి అయితే సర్వైవ్ అవ్వలేదు. ఈ ఒక్కటే మాత్రం బతికిందనమాట, పూత అయితే వచ్చింది. సో ఇవన్నీ మరి గోర్చిక్కుడుకాయల కింద కన్వర్ట్ అవుతాయా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. బెండకాయలు అయితే ఇందులో ఒక 2 మొక్కల వరకు బ్రతికాయి. బెండకాయలు అయితే 2 వెరైటీస్ అయితే వేసాను. ఒకటి కొంచెం పొడుగు వెరైటీ, ఒకటి కొంచెం పొట్టి వెరైటీ అనమాట. సో కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో చూడాలి బెండకాయలు ఎంతవరకు వస్తాయి అనేది. ఇది మిరపకాయ చెట్టు చెప్పాను కదా, కొంచెం మన సైడ్ చల్ల మిరపకాయలు అవి చేసుకుంటారు కదా, ఆ టైప్ మిరపకాయ అనమాట. కొంచెం మొక్క దగ్గరికి వచ్చేసరికి మనకి ఒకలాంటి ఆ మిరపకాయ స్మెల్ వస్తుంది
వస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా చెట్టంతా మనకి భలే వస్తున్నాయి అన్నమాట కాయలు. చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. కోసేటప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఎగ్ ప్లాంట్ చెట్టు. అసలు నిజంగానే అంటే వెజిటబుల్స్కి రాజు వంకాయ అంటారు కదా, నిజంగానే అనిపించింది. ఎందుకంటే టేస్ట్లోనూ అంతే బాగుంటుంది. మొక్క కూడా మనకి ఒక్కసారి వేసుకుంటే మనకి క్రాప్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. మనకి దానికి ఏమి ఇవ్వకపోయినా అసలు కాయలు మాత్రం భలే వస్తాయి. ఈ ఎగ్ ప్లాంట్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. నేను ఇది ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ కొంచెం చిన్న సైజువి కొంచెం రౌండ్ వెరైటీ వేసాను. ఈసారి అయితే ఈ పెద్ద వెరైటీ అయితే వేసాను అనమాట. చెట్టంతా భలే వస్తున్నాయి. టేస్ట్ కూడా అంతే బాగుంది. నేను లైఫ్లో ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ అయితే షేర్ చేస్తానని చెప్పాను కదా. అదేంటంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, లైక్ చదువుకున్న వాళ్ళకి, లేకపోతే టౌన్స్లో సిటీస్లో పెరిగిన వాళ్ళకి, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి వ్యవసాయం అంటే తెలీదు, లేకపోతే పొలం విలువ తెలీదు అని అంటూ ఉంటారు కదా. ఇది స్టేట్మెంట్ అయితే నేనైతే ఫేస్ చేశాను. నీకు పొలం విలువ తెలీదు అని అన్నారనమాట. ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే ఇలా కూడా ఆలోచిస్తారా, ఇలా కూడా ఉంటారా అని ఫస్ట్ టైం అర్థమైందనమాట నాకు. ఒక పర్సన్కి వ్యవసాయం విలువ తెలియాలి అన్నా, లేకపోతే పొలం విలువ తెలిసి ఉండాలి అన్నా, మనం పొలం ఉన్న ఊర్లోనే పుట్టాల్సిన అవసరమూ లేదు. పొలం ఉంటేనో, లేకపోతే పొలం కొంటేనో, లేకపోతే పొలంలో పని చేస్తేనే మనకు ఆ విలువ తెలుస్తుంది అని నేనైతే అనుకోను. చదువుకుంటే మనకి ఆ చదువు మనకి కొన్ని అవకాశాలను ఇస్తుంది కదా, ఒక వృత్తిలో సెట్ అవ్వడానికి. ఉద్యోగం అనేది ఒక జీవన విధానాన్ని కలిగిస్తుంది మనకి. కానీ అందరికీ అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం అనేది జీవనాధారం కదా. వ్యవసాయం విలువ తెలియాలి అంటే వృత్తి కాదు కదా, మనసు కావాలి. అంతే కదా, ఏ వృత్తిలో ఎవరు కష్టపడినా మనం ఆ 4 వేళ్ళు నోట్లో వెళ్ళడానికి కదా. సో అది పేదవాడైనా సరే, డబ్బున్నవాడైనా సరే, అమెరికాలో ఉన్నా, లేకపోతే అండమాన్లో ఉన్నా, నువ్వు రిక్షా తొక్కేవాడైనా, లేకపోతే ఫ్లైట్ నడిపేవాడైనా, ఎవరైనా చేసేది వృత్తి చివరికి ఆ కడుపు నింపుకోవడానికే కదా. ఓన్లీ వ్యవసాయం చేస్తేనో, లేకపోతే పొలం కొనుక్కుంటే మనకు ఆ విలువ తెలుస్తుంది అనుకుంటే ఇంకా ప్రపంచంలో మిగతా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వృత్తులు చేసేవాళ్ళకి కానీ, వాళ్ళందరికీ వ్యవసాయం విలువ తెలీదు అన్నట్టేనా? కాదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎంతమందిని చూడట్లేదు, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు రాణిస్తూనే ఒక పక్క టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో హోమ్ గార్డెనింగ్ చేస్తున్నారు. కొంతమంది అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ వదిలేసి కూడా వ్యవసాయానికి వెళ్తున్నారు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ విలువ తెలియకపోవచ్చు. అంటే మనకి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లేకపోతే రైస్ ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన, మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. కానీ చదువుకొని ఉద్యోగాలు సంపాదించి కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడిన ప్రతి ఒక్కరికి వ్యవసాయం విలువ అయితే తెలుస్తుంది కదా. సో ఇదైతే నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్ అనమాట. అంటే వాళ్ళు ఏదో అన్నారు అని నేను ఇప్పుడైతే గార్డెనింగ్ అయితే చేయట్లేదు. గార్డెనింగ్తో ఉన్న రిలేషన్ అయితే నాకైతే ఈ రోజుతో స్టార్ట్ అయింది అయితే కాదు. మా గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్ అందరూ టీచర్స్ అనమాట. సో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేసుకుంటూ కూడా మొక్కలు పెంచడం, లేకపోతే కూరగాయలు పెంచడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. సో పర్సనల్గా నేనైతే మా అమ్మ దగ్గర నుంచి అయితే ఈ మొక్కలు పెంచడం అనేది నేనైతే నేర్చుకున్నాను అనమాట. నా గార్డెనింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, దేని నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను అనేది ఇంకో వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ గార్డెన్ బెడ్లో అయితే అన్నీ హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ గార్డెన్ బెడ్లో వచ్చేసి ఈ జపనీస్ వెరైటీ వంకాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి అన్నమాట. ఇవైతే చాలా ఫాస్ట్గా మనకి పెరుగుతూ ఉంటాయి, హార్వెస్ట్కి కూడా చాలా తొందరగా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవైతే 2 ప్లాంట్స్ వేసుకున్నాను, చాలా బాగా వస్తున్నాయి.
ఒకేసారి మన 2 చేతులు సరిపోనంత వంకాయల హార్వెస్ట్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఈ 2 మొక్కలు అయితే అంత బాగా వస్తున్నాయి అన్నమాట. ఒకవేళ మీకు ఈ వెరైటీ అయితే అవైలబుల్గా ఉంటే ఈ వంకాయలను అయితే ఖచ్చితంగా మీ గార్డెన్లో అయితే పెంచుకోండి. క్రాప్ మాత్రం చాలా బాగా వస్తుంది. హార్వెస్ట్ కూడా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. చూసారు కదా, ఇన్ని వంకాయలు అయితే ఒకేసారి హార్వెస్ట్కి అయితే వచ్చాయి. ఈ జపనీస్ వెరైటీ. ఇవి వచ్చేసి హాట్ పెప్పర్ అనమాట. పచ్చిమిరపకాయ చెట్టు, కొంచెం పెద్ద సైజు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, హాట్ పెప్పర్స్ అంటారు. ఈ చెట్టు కూడా చాలా బాగా వస్తుంది. చెట్టు అంతా కాయలే ఉంటాయి. మనకి చాలా బాగుంటుంది. వీటితో కూడా మనం జాలిపెనో పాపర్స్ ఎలా అయితే చేసుకుంటామో వీటితో కూడా అలా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం పన్నీరు, చీజు ఇవన్నీ మిక్స్ చేసుకొని లోపల స్టఫింగ్ చేసి మనం బేక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను. హాట్ పెప్పర్స్ అయితే ఇన్నైతే హార్వెస్ట్ చేశాను. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ గార్డెన్ బెడ్లో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో క్యాప్సికమ్ చెట్టు. ఇదైతే ఫస్ట్లో ఒక కాయ మాత్రమే హార్వెస్ట్ చేశాను, సో దట్ చెట్టు పెరుగుతుందని. ఇప్పుడైతే చాలా కాయలు వచ్చాయి. సో ఇవైతే ఎల్లో కలర్లోకి టర్న్ అవుతాయి, బట్ చాలా టైం పట్టేలాగా ఉందని ఇంకైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను. పైకి కాయలు అయితే ఏమీ కనిపించట్లేదు, కానీ లోపలైతే చాలా ఉన్నాయి. సో అవన్నీ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం చిన్న చిన్న కాయలు ఉన్నాయి, అవైతే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే కొంచెం పెరుగుతాయని వదిలేస్తున్నాను. సో చూసారు కదా, ఇన్నైతే వచ్చాయన్నమాట. ఇవి మరీ పెద్ద సైజ్ వెరైటీ కాదు, చూడ్డానికి చిన్నగా ఉంటాయి, క్యూట్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇది కొంచెం జాలపెనో టైప్ లాగా ఉండే క్యాప్సికమ్ అనమాట. ఇవి కూడా బాగానే వస్తున్నాయి హార్వెస్ట్. ఇందులోనే టమాటా మొక్క ఒకటి అయితే వేసాము, దీనికి కూడా స్టాండ్ అయితే పెట్టుకున్నాము. ఇది కూడా గ్రోత్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా టమాటాలు ఇప్పుడిప్పుడే కొంచెం టర్న్ అవుతున్నాయి. ఇందులో బెండకాయ మొక్కలు కూడా బాగానే వచ్చాయి, వీటికి కూడా కాయలు అయితే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ 2 మాత్రమే బ్రతికాయి అనమాట బెండకాయ మొక్కలు. ఈసారి అయితే కొంచెం ఎక్కువే వచ్చాయి. సో ఈసారి ఎక్కువ హార్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదైతే గ్రీన్ క్యాప్సికము, కొంచెం ఇంకా పెరుగుతాయి అన్నమాట సైజు, సో అందుకని వదిలేసాను. ఈ చెట్టు వచ్చేసి ఇదైతే రెడ్ క్యాప్సికమ్ అని తీసుకున్నాను, కానీ కలర్ మాత్రం కొంచెం పర్పుల్ షేడ్లో వచ్చింది. సో అది చూడాలి, పెరిగే కొద్దీ అది రెడ్ కలర్లో టర్న్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. ఇదైతే జుక్నీ చెట్టు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఒక 3 వేసాను అనమాట. క్రాప్ అయితే విపరీతంగా వచ్చింది, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. జనరల్లీ ఇది మనమేం తింటాం అనుకుంటాం, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈసారి అయితే మాత్రం ఒకటే వేసాను అనమాట. ఒక 2 అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి, వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవైతే కీరా దోసకాయ పాదులు అనమాట. వీటికైతే యాక్చువల్లీ ట్రెల్లీస్ కడదాం అనుకున్నాను. ఇవి పాదులు కదా, కొంచెం అవి పైకి ఎదిగేలా ఉంటేనే మనకి క్రాప్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. బట్ టైం అయితే కుదరలేదు వీటికి కట్టడానికి, ఇంకా అవి అలాగే వదిలేశాను. బట్ కాయలు అయితే వచ్చాయన్నమాట. ఒక 2 అయితే వచ్చాయి. ఇవి కొంచెం నార్మల్ కీరా దోసకాయ కాకుండా కొంచెం పైన ముళ్ళు అయితే ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే కొంచెం మనకి దోసకాయ లాగా, కొంచెం కుకుంబర్ లాగా 2 మిక్స్ అయినట్టు అనిపించింది అనమాట. బట్ కొంచెం వీటికి పైకి పాకేలాగా కొంచెం మనకి వాటికి సపోర్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ క్రాప్ అయితే వచ్చేది. ఈసారి అయితే ఇంకా కుదరలేదనమాట. సో నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేయాలి. ఇది బీన్స్ చెట్టు. లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను కదా, బీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. చెట్టు చూడడానికి చాలా చిన్నగానే ఉన్న కాయలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇవి ఒక 2-3 మనం పెట్టుకుంటే బీన్స్ అయితే మనకి సరిపడా అయితే వస్తాయి. బట్ ఒక్క చెట్టు పెట్టిన కాయలు అయితే బాగానే వచ్చాయి. నాకు బీన్స్ అయితే అంతగా ఇష్టం ఉండవు అనమాట, కానీ మన గార్డెన్లో పండిన గ్రీన్ బఠానీతో కలిపి ఈ బీన్స్, క్యారెట్ 3 కలిపి ఫ్రై చేశాను. చాలా కమ్మగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా మన చేతులతో పండించిన వాటి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ హ్యాపీనెస్ కానీ ఆ టేస్ట్ కానీ పర్సనల్గా మనమైతే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది పీచ్ ట్రీ. పీచెస్ కూడా ఆల్మోస్ట్ హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. సో తొందరలో ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇవి కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి.
క్రాప్ కూడా చాలా బాగా వస్తుంది. ఎవ్రీ ఇయర్ అస్సలు డిసప్పాయింట్ చేయదన్నమాట ఈ చెట్టు, అంత బాగా వస్తుంది క్రాప్. ఇది వచ్చేసి ఇంకో ఫిగ్ ట్రీ అనమాట. ఇది కొంచెం షార్ట్ వెరైటీ. ఇది కొంచెం షార్ట్గానే ఉంటుంది, చాలా గుబురుగా కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ నుంచి లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ చెట్టు వచ్చేసి మనకి క్రాప్ అయితే విపరీతంగా వస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా హార్వెస్ట్లు అయితే చేశాను. సో ఈ ఇయర్ కూడా ఫ్రూట్స్ అయితే బాగానే వచ్చాయి, కాకపోతే ఇంకా హార్వెస్ట్కి అయితే రెడీ అవ్వలేదు. ఇంకా మన గార్డెన్లో నాకు బాగా ఇష్టమైన చెట్టు అనమాట ఈ గ్రేప్స్ చెట్టు. అసలు చూస్తేనే మనసు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు. చెట్టంతా మనకి ఈ గుత్తులు కింద ఉంటాయి అన్నమాట ఈ గ్రేప్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇండియన్ వెరైటీ లాగా ఉంటాయి అన్నమాట. లోపల సీడ్తోనే ఉంటుంది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎట్లా అయినా సీడ్లెస్కి సీడ్ ఉన్న వాటికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనిపించింది. ఈ గ్రేప్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది క్రాప్. ఎవ్రీ ఇయర్ కూడా అసలు చాలా అందంగా కూడా ఉంటాయి అన్నమాట చూడ్డానికి. ఇది పర్మిసాన్ ఫ్రూట్ చెట్టు అనమాట. లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, చెట్టు అంతా కాయలే వచ్చాయి, కానీ హార్వెస్ట్ టైంకి ఎవరో అన్నీ కోసుకొని వెళ్ళిపోయారని. ఈసారి అయితే అంత ఎక్కువ అయితే రాలేదు, బట్ కొన్ని అయితే వచ్చాయి. సో చూడాలి ఎంతవరకు ఇవైతే ఉంటాయో. ఈసారి అయితే చిక్కుడుకాయలు కూడా పెట్టుకున్నాను. ఇవైతే కొంచెం సర్వైవ్ అయ్యాయి. సో చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నా గార్డెనింగ్ జర్నీలో ఈ చిక్కుడుకాయలు అయితే చాలా కీ రోల్ అనమాట. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒక 3 అయితే ఈ కుండీల్లో పెట్టుకున్నాను అనమాట. చిక్కుడుకాయలు పూత అవి వస్తున్నాయి. సో ఇవి పెరగడానికి కొంచెం ఇట్లా దడిలాగా ఇది థ్రెడ్తో మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇట్లా అయితే కట్టుకున్నాను. సో అవి బాగానే పెరుగుతున్నాయి. బట్ కుండీల్లో కదా కొంచెం గ్రోత్ మనకి నేల మీద కన్నా కుండీల్లో ఉన్న వాటికి కొంచెం గ్రోత్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇంకా ప్లేస్ లేక నేనైతే కుండీల్లో పెట్టుకున్నాను అనమాట. సో పూత కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో చాలా చాలా హ్యాపీ అనమాట. ఈ గార్డెన్ బెడ్ అయితే ఓన్లీ గోంగూర కోసం అయితే బిల్డ్ చేసుకున్నాము. ఇందులో ఓన్లీ గోంగూర పెంచుకుందామని. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం పర్వాలేదు, ఈ ఇయర్ కొంచెం ఇంకా గ్రోత్ అయితే స్లోగానే అనిపించింది. ఇప్పుడిప్పుడే కొంచెం సస్టైన్ అయ్యి పెరుగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ బెడ్ ఓన్లీ గోంగూర కోసమే వేసాం కదా, కానీ ఆ గోంగూరని డామినేట్ చేసి మరి ఈ తోటకూర అయితే వచ్చింది. తోటకూర విత్తనాలు అయితే ఇందులో వేయలేదు, కానీ వాటంతట అవే వచ్చినాయి. నార్మల్గా చిలక తోటకూర, అడవి తోటకూర ఏమేమో అంటారు కదా నేమ్స్, అలాగా దానంతట అదే వచ్చిందనమాట. ఈ ఏరియాలో కాకరకాయలు, ఆనపకాయలు, బీరకాయలు, నేతి బీరకాయలు ఇవన్నీ పాదులు పెరగడానికి ఈ ట్రెల్లీస్ అయితే కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. నేను మా హస్బెండ్ ఒక 2 hours పైనే పట్టింది ఇది కట్టడానికి. అంత కష్టపడ్డాము ఇది పెట్టడానికి, పెరుగుతాయా లేదా పాదులు అని చాలా డౌట్గా అనిపించేది. బట్ లక్కీగా కాకరకాయలు అయితే సర్వైవ్ అయినాయి. కాకరకాయలు కూడా వస్తున్నాయి అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అన్నమాట కాకరకాయలు మన గార్డెన్లో పండించడం. పూత పిందెలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఒక 3 కాకరకాయలకు మాత్రం కొంచెం బాగా పెరుగుతున్నాయి. సో చూడాలి ఇంకా ఎంతవరకు మనకి క్రాప్ అయితే వస్తుందో. ఇది ఫస్ట్ టైం కదా, సో చాలా చాలా హ్యాపీ అనమాట. నేతి బీరకాయలు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. బీరకాయలు కూడా కొంచెం స్టార్ట్ అయినాయి అనమాట. ఆనపకాయలు అయితే ఇప్పుడిప్పుడే పిందెలు అయితే వస్తున్నాయి అన్నమాట, కానీ అవి నిలబడట్లేదు. వాటికి ఎండ సరిపోవట్లేదా, లేకపోతే పాలినేషన్ అవ్వట్లేదా, బలం సరిపోవట్లేదా అనేది రీజన్ అయితే తెలియట్లేదు. మా అమ్మని అడిగితే హ్యాండ్ పాలినేషన్ అయితే ట్రై చేయమని చెప్పింది. జనరల్గా ఇక్కడైతే బీస్ అయితే అవన్నీ ఎక్కువనే ఉంటాయి, వేటికి హ్యాండ్ పాలినేషన్ అయితే ఇప్పటివరకు చేయలేదు. సో ఈ ఆనపకాయలకైతే ఇప్పుడైతే హ్యాండ్ పాలినేషన్ ట్రై చేసి చూడాలి అవి సర్వైవ్ అవుతాయో లేదో అనేది. ఈ ట్రెల్లీస్ కట్టింది కూడా మెయిన్ ఆనపకాయల కోసమే అనమాట. ఆనపకాయల పాదు బాగా ఎక్కువ పెరిగిపోతుంది కదా, కాయలు కూడా మనకి ఇట్లా కింద వేలాడుతూ ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. ఆనపకాయలు కూడా లేతగా చాలా టేస్టీగా ఉంటాయి. హ్యాండ్ పాలినేషన్ చేశాక ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అనేది చూడాలి.
కొత్తిమీర తోటకూర అయితే వెకేషన్కి వెళ్ళి వచ్చేసరికి సీడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఇంకా సీడ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కదా అని ఇంకా వాటిని అలాగే వదిలేసాను అనమాట. వన్స్ ఇవి డ్రై అయ్యాక అప్పుడు సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. ఇందులో బచ్చల కూర కూడా చాలా బాగా వస్తుంది. ఇదైతే హార్వెస్ట్ చేయట్లేదు, ఎప్పుడైతే వండుకుంటానో అప్పుడే హార్వెస్ట్ చేసుకుందామని దీన్ని అయితే ఇంకా హార్వెస్ట్ చేయలేదు. చుక్కకూర సీడ్స్ అయితే చాలా వరకు డ్రై అయిపోయినాయి. సో ఇవి కూడా కొన్ని అయితే కోసాను, బట్ ఇవన్నీ కోయడానికైతే చాలా టైం పడుతుందని కొన్నే కోసాను. కరేపాకు చెట్టు, మల్లి చెట్టు అయితే ఇంటి ముందర పెట్టుకుంటాను అనమాట. అటు సైడ్ అయితే ఈవినింగ్ సన్ అనేది బాగా వస్తుంది కాబట్టి కొంచెం వీటికి ఎండ బాగా కావాలి కాబట్టి ఇంటి ముందు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా గ్రోత్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కువ మజ్జిగ లేకపోతే బియ్యం కడిగిన వాటర్ ఇవైతే వేస్తూ ఉంటాను. సో చాలా బాగా వస్తూ ఉంటాయి. మల్లెపూలు కూడా ఈసారి అయితే బాగా వచ్చాయి. ఈ ఫ్లవరింగ్ అంతా ఒకసారి అయిపోయాక మళ్ళీ మనం ఆకులన్నీ తీసేసుకుంటే మళ్ళీ మనకి కొత్త చిగురు అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన గార్డెన్ నుంచి ఇన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. టేబుల్ నిండా మనకి హార్వెస్ట్ నిండినప్పుడు మనసుకు కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. వెజిటబుల్స్ మన చేతులతో పండించుకొని మనం వండుకున్నప్పుడు ఆ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మీరు కూడా పొందాలి అనుకుంటే గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి. మనం పడిన కష్టానికి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిజల్ట్ అయితే ఇవాళ ఈ హార్వెస్ట్లో నేనైతే చూస్తున్నాను. ఇదండి ఇవాల్టి హార్వెస్టింగ్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.